ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. బుధవారం తొర్రూరు డివిజన్ పరిధిలోని పెద్దవంగర, రాయపర్తి, తొర్రూరు మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ఆ మీటింగ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలిచి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె మాట్లాడింది. దేశంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, రాష్ట్రంలో 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు పూర్తి చేశామని చెప్పింది. రాహుల్ గాంధీ 5 న్యాయాలతో మన ముందుకు వస్తున్నారని, వరంగల్ ఎంపీ సీటు నాకివ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె మాట్లాడింది. నేనే పెద్ద హీరో, నాకంటే తోపు లేడు, నేనెన్నడూ ఓడలేదు అని విర్రవిగిన ఒక మనిషిని మట్టి కనిపించిన మనుషులు ఎవరండి? ఝాన్సీ అండ్ యశస్విని రెడ్డి గారు. అందుకు మీ ప్రేమ అనే దీనికి నిదర్శనం. అంతకు ముందు నుంచి కూడా 30 ఏళ్ళు కేవలం ఆర్గనైజేషన్ ద్వారా సేవలు చేసినా కూడా పెద్ద ఎత్తున సేవ జరగట్లేదు. ఇక్కడ పాలకుర్తి వెనుకబడింది అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, పే బ్యాక్ టు సొసైటీ అని. ఝాన్సీ రెడ్డి అమ్మ గారు సొసైటీకి తన కోడల్ని ఇచ్చారు మీ అందరికీ సేవ చేసుకోవడానికి. చిన్న పాపను వదిలేసి మీకోసం 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళిద్దరూ నా కోసం కష్టపడుతూ చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ రా. అట్లా అవకాశం వచ్చినా కూడా ఎన్నడూ పదవులు కోరుకోలే, కేవలం ప్రజల సేవ కోసమే ఇప్పుడు వస్తున్నాడు. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు మనకున్నది, దేశానికి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు, రాజ్యాంగానికి రాక్షసత్వానికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గత 10 ఏళ్లుగా చేస్తున్న కృత్యాలు మీరందరూ చూస్తూనే ఉంటారు. ఆయనకు ఎస్సీలంటే పడదు, ఎస్టీలంటే పడదు, క్రిస్టియన్స్, మైనారిటీ, ముస్లిమ్స్ ఎవ్వరన్నా పడదు. చర్చిల మీద, మసీదుల మీద బుల్డోజర్లు ఎక్కిస్తున్నాడు. రేపు పొద్దుగాల 400 సీట్లు ఇప్పిస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని ఎంత గొప్పగా బయటనే చెప్తున్నాడు. అంటే ఆయన అయ్యజాగిరా రాజ్యాంగం అంటే ఎవరిచ్చిల్లా ఆయనకు హక్కు. కాబట్టి మీరందరూ కూడా రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలి అంటే రాజ్యాంగం ఉండాలి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండాలి. మనము నా లెక్కనే ఎంతో మంది కలలు కంటారు. నా కళ నిజం చేసింది సోనియా గాంధీ అమ్మ. అట్లానే మన పిల్లలు కూడా మంచి చదువుకోవాలి, మంచి వృత్తిలోకి రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకి కేంద్రంలో వస్తే 5 న్యాయాలు ఇస్తా అన్నది. అందులో ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసింది. ఎట్లయితే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అన్నదో చేస్తుంది కదా, 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేస్తుంది. 500కు సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత ఇందిరమ్మ ఇల్లు. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ ఇల్లు అని, మళ్ళా మధ్యలో ఇండ్లే. ఈ 10 ఏళ్ళు మీకు ఎవరికైనా ఇందిరమ్మ ఏమైనా ఇల్లులు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మస్తు కథలు చెప్పిండు కదా. మరి కార్ చెడిపోయింది అంటాడు, ఇప్పుడు బస్ ఎక్కి తిరుగుతాండు. మీరందరు కలిసి మొన్న మరి కేసీఆర్ గారిని మనకి చేసింది ఏమీ లేదు. అటు చూసుకుంటేనేమో నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అమ్మ? మరి రాహుల్